ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీజేపీలో అనగా బండి సంజయ్ కి తెలంగాణ బీజేపీలో ఊహించని బిగ్ షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో చూస్తున్నారు ఇక్కడ, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనతో అయింది ఏమీ లేదని, ఎన్నికల్లో విజయాలు పార్టీ సమష్టి కృషి వల్లనే సాధ్యమయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంజయ్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తీసేయడం వల్ల పార్టీ గ్రాఫ్ పడిపోయిందని వ్యాఖ్యలు సరికాదని అరవింద్ అన్నారు. 2019లో బీజేపీ 4 లోక్సభ సీట్లు గెలిచినప్పుడు బండి సంజయ్ అధ్యక్షుడిగా లేరన్నారు. ఆయన అధ్యక్షుడు అయ్యాక నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో జీహెచ్ఎంసీలో మిగతా ఇతర మున్సిపాలిటీ పార్టీలో ఓడిపోయిందని వివరించారు. సొంత పార్టీ ఎంపీ జాతీయ స్థాయిలో పార్టీ పదవుల్లో ఉన్న సంజయ్పై అరవింద్ చేసిన వ్యాఖ్యలు కాషాయందళంలో కాదు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ సొంత పార్టీ నేతల్లో మింగుడు పడడం లేదు. ఇక లోక్సభ ఎన్నికలు ఉన్న వేళ గతంలో బీజేపీ నుంచి బండి సంజయ్ని తొలగించడం వల్లనే పార్టీ గ్రాఫ్ పడిపోయిందనే దానికి ఫుల్ స్టాప్ పెట్టారా, లేదంటే వీరిద్దరి మధ్య ఏమైనా పర్సనల్గా రాజకీయ